మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సో ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారనమాట. ఎందుకు నేను ఇంత స్పెషల్ గా చెప్తున్నానంటే, గల్ఫ్ బాధిత కుటుంబాలకు వాళ్ళకు సహాయం చేయడం కోసం ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు, వాళ్ళకి కావాల్సిన సహాయం ఏ ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళే గత అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ప్రజల మంచి కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, ఏదైతే అదైందని చెప్పేసి వీళ్ళు రంగంలోకి దిగడం జరిగింది, ఇండిపెండెంట్ గా పోటీ చేశారనమాట. సో ఫస్ట్ మనం సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం అని చెప్పేసి మీరు ఈ రంగంలోకి దూకడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఎన్నో కష్టాలు పడుతుండ్రు. 20 సంవత్సరాల నుండి పోరాటం ఇది. 20 సంవత్సరాల పోరాటం, ఆ గల్ఫ్ కార్మికుల కళ ఈ రోజు నెరవేరింది. దానికోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి, నిరాహార దీక్షలు జరిగినాయి. చివరిగా మేము ఈ ప్రభుత్వం వింటలేదని, గత ప్రభుత్వం వింటలేదని చెప్పేసి ఎలక్షన్లలో కూడా మేము నిలబడడం జరిగింది. మేము నలుగురం నిలబడడం జరిగింది. ఇంకో ఆయన దొనకని కృష్ణ, డిఫరెంట్ ఆయన నిర్మల్, నేను కురుట్ల, తను ధర్మపురి, ఇట్లా నిలబడడం జరిగింది. నిలబడి ప్రభుత్వానికి తెలియజేద్దామనేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. కానీ ఆ ప్రభుత్వము ఎంత మా ధర్నా చేసినా ఏది చేసినా కానీ పట్టించుకోలే. ఈ గల్ఫ్ కార్మికుల మీద చిన్న చూపు చూసింది. ఎప్పుడైతే మేము రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో మేము కూడా పాల్గొని వారి దృష్టికి తీసుకెళ్ళామో అప్పుడు వారు హామీ ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారు ఆ హామీని నెరవేర్చడం, ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో తీస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము కోరింది కేవలం గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తే చాలు అనుకున్నాం. కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరే చూస్తుండ్రు, ప్రజావాణి కూడా వాళ్ళ కోసం పెట్టిండ్రు. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా వాళ్ళ కోసం ఈరోజు ప్రజావాణి కూడా ఈరోజు ఏర్పాటు చేసిండ్రు. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల పిల్లలకు వాళ్ళ ఎవరైతే గల్ఫ్లో పనిచేస్తుండ్రో వాళ్ళ పిల్లలకు కూడా గురుకుల విద్యాలయాల్లో ఉచిత విద్యను అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇన్ని కోరిక ఇంకా ఎలాంటి సమస్యలు నెరవేరింది కదా. మరి ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పడి మీ ఆశ నెరవేర్చింది కదా, మరి దీంట్లోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? మేము మనుషులమమ్మా, ఎందుకంటే మాకు కూడా మానవత్వం ఉంటుంది. కృతజ్ఞతా భావంతో మేము ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం ఫలించింది. ఆ పోరాటం ఎవరైతే దయతోని ఇది గల్ఫ్ కార్మికులను ఆదుకున్నారో ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీలోనే మేము చేరినాం. ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో మేము కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చేరేసినాం. ఎందుకంటే మేము మనుషులం కాబట్టి కృతజ్ఞత ఉంటాయి కదా. సో కృతజ్ఞతతోనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామమ్మా. గల్ఫ్ కార్మికులందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేరుస్తూనే ఉంటారు అనమాట. మీరు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా గల్ఫ్ కార్మికులకు ఇక నుండి ఏ కష్టాలు రావు. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎలాంటి కష్టాలు రావు, కష్టాలు తీరినాయి. ఒకవేళ ఏమైనా చిన్న కష్టం వస్తే కూడా మేము వారి దృష్టికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు రవిగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు, గల్ఫ్ జేఏసీ చైర్మన్. సో తను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశారనమాట గల్ఫ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం. సరే చెప్పండి సార్, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందా? చాలా ఇలా గత కొన్ని దశాబ్దాల కాలంగా గల్ఫ్ కార్మికులు చుడుగుండంలో చిక్కుకొని, కష్టాల చుడుగుండంలో చిక్కుకొని అల్లాడిపోతున్నటువంటి సమయంలో అనేక రకాలుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం, ఉద్యమాలు చేసినాం, రకరకాలుగా సాంస్కృతిక ఉద్యమాలు చేసినాం, రాస్తారోకలు, ధర్నాలు చేసినాం. అదేవిధంగా మృతదేహాలతోటి అమరవీరుల స్తూపాల దగ్గర పెట్టి ఇక్కడ గన్పరకుల తప్పితే ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటి ముంగట ధర్నా చేసినాం శవపేటికతోటి. ఇట్లా చేసిన ప్రతిసారి మేము అరెస్ట్ కావడం జరిగింది, జైల్లో పాలైనామే తప్ప ప్రభుత్వం నుండి ఒక పైసా మందం కూడా కార్మికుల పక్షాన ఆలోచన చేయలేదు. అలాగే కార్మికులకు ఒక పైసా మందం కూడా న్యాయం చేయలేదు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా పొందపరిచింది, గల్ఫ్ కార్మికుల సమస్యలు మేము పరిష్కరిస్తాం, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ఇంకా చాలా విషయాల గురించి మేము గల్ఫ్ కార్మికుల పక్షాన నిలబడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి అయినప్పటికీ మేము
గల్ఫ్ కార్మికుల సమస్యలను ఇంకా పైకి తీసుకుపోవడానికి, అందరి దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక ప్రచారంగా, ఎన్నికల ఎత్తుగడగా మేమందరం కూడా గల్ఫ్ జేఏసీ పక్షాన, గల్ఫ్ జేఏసీ తరఫున మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది మొన్న అసెంబ్లీ ఎన్నికలలో. మరి అప్పుడు మేము తననేమో కోరుట్ల నియోజకవర్గం నుంచి, నేను వెమ్లవాడ, అక్క ధర్మపురి, తను నిర్మల్ నుండి ఇట్లా పోటీ చేయడం జరిగింది. మరి ఇది కూడా మేము పోటీ చేయడం కూడా ఒక మంచి ఆలోచన అయింది. ఎందుకంటే ప్రచారం చేసిన అప్పుడు నక్సలైట్ పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో ప్రచారం చేసుకుంటేందుకు ఎన్నికల్లో ఎత్తుగడగా తీసుకుంటారు. అంటే మేము కూడా మా మీద నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎక్కడికక్కడ పట్టుకుపోయి జైల్లో వేస్తున్నారు కాబట్టి, అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు కాబట్టి మేము ఎన్నికలను ఎత్తుగడగా వేసుకొని మరి ప్రచారం చేయడం జరిగినది. మరి దాంట్లో మేము సక్సెస్ అయినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించి మా జేఏసీ నాయకులు అందరినీ కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆరా తీసుకోవడం జరిగింది, ఆ సమాచారం ఇవ్వడం జరిగింది మేము. మరి దాంట్లో భాగంగా మాతో పాటు కొట్లాడినటువంటి మా టీపీసీసీ, ఎన్ఆర్ఐసీఎల్ వాళ్ళు, అదేవిధంగా మా ఉద్యమ నాయకులందరూ కూడా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏమంటున్నారు మీ ఊర్లో, అంటే మీ నియోజకవర్గంలోని గల్ఫ్ కుటుంబీకులు ఏమంటున్నారు ఈ జారీ అయిన కొత్త జీవో విధానం గురించి? చాలా సంతోషం వ్యక్తం చేస్తారు, అందరి ఆనందంగా ఉన్నది. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ప్రభుత్వంకి ఇలా ఒక 25% గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేది ఒక నమ్మకం కలిగింది. దీనికి నిదర్శనం. మరి రానున్న రోజులల్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గల్ఫ్ కార్మికులవి, అవన్నీ కూడా వీళ్ళ దృష్టికి తీసుకుపోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని చెప్పినాము, ఇంకా కొన్ని ఉన్నవి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఎవరైతే మరణించారో వాళ్ళ కార్మికుల కుటుంబాలకు ఈ ఎక్స్గ్రేసియా అందాలని మేము డిమాండ్ ఉన్నది మరి ముందు నుండి. దానికి రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఇవాళ కటప్ డేట్ పెట్టడం జరిగింది, December 7 నుండి అని. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇస్తామనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు ఆర్ శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ టీపీసీసీ, ఎన్ఆర్ఎస్ఎల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాస్తవానికి ఈ ఉద్యమంలో, ఈ గల్ఫ్ కార్మికుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు కోల్పోయారు, వాళ్ళ భర్తలు కోల్పోయారు. వాళ్ళు ప్రతి జాగాలకు వచ్చారు. ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 40 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరిని ఈ విధంగా కలిసి వాళ్ళ రోజాన్ని వినిపించడం జరిగింది. ఇలా వాళ్ళు పోరాటంలో భాగమైనరు కాబట్టి ఈ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. మరి అదేవిధంగా ఇలా ఇచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి దాని ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించింది. అందులో అందరూ నష్టపోయినాం, ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. ఒక ధనికుడు అయిండు, ఉన్నోడైండు, లేనోడు అందరూ బొందలవేండు. మరి ఇలా ప్రజాపాలనని ముందుకు వచ్చేది కాబట్టి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఈ ప్రజలకు పూర్తి న్యాయం చేయాలి, గల్ఫ్ కార్మికులకు పూర్తి న్యాయం చేయాలి, సంపూర్ణంగా ఉండాలన్నది మా ఆలోచన. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అంటే ఇప్పటి వరకు మనం గమనించింది వేరు, ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోబోయేది వేరు. ఎందుకంటే గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం, అక్కడ గల్ఫ్ కార్మికుల కోసం చాలా మంది పాటుపడ్డారు, కృషి చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక మహిళ అన్నమాట, అంటే తన కుటుంబాన్ని, ఈ గల్ఫ్ బాధిత కుటుంబాలందరినీ తన కుటుంబం అనుకొని భావించి వాళ్ళ కోసం చాలా కృషి చేశారనమాట కాంత గారు. సో తనతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? హ్యాపీగా ఈరోజు ప్రగతి భవన్ చుట్టూ కంచె పొద ఏదైతే ఉంటుందో ఆ పొద పోయి గుడ్లబాట కేవలం మా గల్ఫ్ బాధితుల కోసమే పూలబాట వేసినట్టుగా హ్యాపీగా సంతోషంగా ఇక్కడికి చేరుకోగలిగినామంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ పుణ్యానే ఈ రోజుకు ఇక్కడికి ఒక నిజమైన గల్ఫ్ బాధితురాలుగా రావడం జరిగింది. నేను ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. మాకు నీళ్లు నిధుల నియామకాలతో పాటు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఏదైతే ఉందో ఆ నినాదం పోతుంది అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పి విఫలమైనవి. కాబట్టి వాటిని మమ్మల్ని వాళ్ళు గుర్తించలేరు, ఇంకా నన్ను మమ్మల్ని గుర్తిస్తారేమని చెప్పేసి గల్ఫ్ బాధితుల తరపున మేమందరము ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినాము. నా భర్త కూడా గల్ఫ్లోనే చనిపోయిండు. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మా గల్ఫ్ బాధితులు గత రేవంత్ రెడ్డి సార్ గారు కటాఫ్ డేట్ పెట్టారు. దయచేసి, ఎందుకంటే మాలాంటి వాళ్ళం చాలా కొన్నేళ్ల నుంచి ఉద్యమం చేసుకుంటూ వచ్చినాము. అయ్యా మాకు రాకపోయినా పర్వాలేదు, మాలాంటి బాధితులు ఎందరో ఉన్నారు, వాళ్ళకైనా కానీ గుర్తించి 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వండి. రెండవది ఏంటిదంటే
అందరికి ఇవ్వడం సాధ్యము కాదు ప్రభుత్వానికి అని అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా ఆదుకోండి, బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ లోన్ ద్వారా, మైనార్టీలు అయితే మైనార్టీలు, లేదు వాళ్ళ పిల్లలు చదువుకొని విద్యావంతులై ఉంటే వాళ్ళకు చిన్నగా ఉద్యోగం ద్వారా ఆదుకోండి, లేదు అరులైతే ఖచ్చితంగా 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కండువా వెంటనే తక్షణమే హామీ ఇవ్వగానే తక్షణమే మేము కండువా కప్పుకున్నాము. ఎందుకు నిలబడ్డాము అని అంటే మా గోస ఎమ్మెల్యేలుగా నిలబడితే కొన్ని ప్రభుత్వాలకు మేము ఒక సాక్ష్యంగా నిలబడతామని మా టైము టాలెంట్ ట్రెజరర్ మా సర్వస్వం కోల్పోయిన మేము ఒక ఉద్యమకారులుగానే మిగిలిన కేవలం ఒంటరిగానే మిగిలినాం తప్ప మేము ఏది సంపాదించుకోలే కూడగట్టుకోలే. మా బాధితులకు న్యాయం జరిగితే తప్పితే మాకు అంతకంటే సంతోషం ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. కటప్ డేట్ను కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైతే సాయం చేయాలనుకుంటున్నారో వారిని ప్రతి ఒక్కరిని గుర్తించి సాయం చేస్తారని కోరుకుంటున్నా. నేను తప్పకుండా ముందున్న దినాలలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా మేము ముందు వరుసలో ఉండే ఉద్యమ నాయకురాలుగా సంతోషిస్తున్నాను. ఈరోజు పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న స్థానం ఉన్నప్పుడు నా భర్త చనిపోయిండు 2012లో. ఆయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు నా భర్త ఆ మంత్రి ఆధ్వర్యంలో నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిజమైన బాధితురాలుగా ఈ కోరిక నెరవేరుస్తుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మేము కృతజ్ఞత కలిగి అందరు బాధితుల పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.